హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. ఒకప్పుడు ఆమె ఒక టీచర్, ఇద్దరి పిల్లల తల్లి, జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి ఒక సాధారణ మహిళ. కానీ ఏప్రిల్ 26, 2022న ఆమె తన శరీరాన్నే ఒక ఆయుధంగా మార్చుకుంది. పాకిస్తాన్లోని అత్యంత రద్దీ నగరమైనటువంటి కరాచీలో ఒక యూనివర్సిటీ గేటు దగ్గర తనను తాను పేల్చుకొని 3 చైనా దేశీయులతో పాటు 4 మరణానికి ఆమె కారణమైంది. ఆమె పేరు షారీ బలోచ్. బలూచిస్తాన్ స్వతంత్ర పోరాట చరిత్రలో మొదటి మహిళా ఆత్మాహుతి బాంబర్గా ఆమె నిలిచింది. కానీ ఆమె చివరి వ్యక్తి కాదు. ఇప్పుడు ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఒకప్పుడు తమ హక్కుల కోసం, తమ వారి ఆచూకీ కోసం రోడ్లపై శాంతియుతంగా నిరసన తెలిపినటువంటి బెలుచి మహిళలు ఇప్పుడు ప్రాణత్యాగానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? కేవలం పురుషులకే పరిమితమైనటువంటి ఈ పోరాటంలోకి మహిళలు ఎందుకు అడుగు పెడుతున్నారు? ఈ పరిణామం పాకిస్తాన్కి, దాని మిత్రదేశమైనటువంటి చైనాకి ఎలాంటి సవాలుగా మారింది అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. మన తెలుగు జర్నీ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెలూచిస్తాన్ కథ అర్థం కావాలంటే మనము కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళాలి. 1947లో బ్రిటిష్ వారు ఉపఖండాన్ని విడిచి వెళ్ళినప్పుడు అనేక సంస్థానాల్లాగే బెలూచిస్తాన్, అప్పటి కలాత్ రాజ్యం అంటారు దాన్ని, స్వతంత్రం ప్రకటించుకుంది. 1947 నుంచి ఆగస్టు నుంచి దాదాపు 1948 మార్చి వరకు కూడా, అంటే దాదాపు 8 నెలల పాటు అది స్వతంత్ర రాజ్యంగానే ఉండిపోయింది కలాత్ రాజ్యము. దాని పార్లమెంటు పాకిస్తాన్లో విలీనాన్ని ఏకగ్రీవంగా కూడా తిరస్కరించింది. కానీ పాకిస్తాన్ వ్యవస్థాపకుడైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా ఒత్తిడితో సైనిక చర్య చేస్తారన్న భయంతో కలాత్ని అప్పుడు పరిపాలిస్తున్నటువంటి అహ్మద్ యార్ ఖాన్ అనే అతను 1948 మార్చి 27 నాడు పాకిస్తాన్లో విలీన పత్రం మీద సంతకం చేశారు. బలోచ్ జాతీయవాదులు దీన్ని ఒక బలవంతపు ఆక్రమణగా, జాతీయ చారిత్రక ద్రోహంగా దాన్ని పరిగణిస్తారన్నమాట. అయితే అప్పటి నుంచి బలూచిస్తాన్లో తిరుగుబాటు జ్వాలలు అనేవి రగులుతూనే ఉన్నాయి. 1948లో కానీ, 58లో కానీ, 73లో కానీ, ఇంకా 2004 నుంచి ఇప్పటి వరకు కూడా 5 సార్లు పెద్ద ఎత్తున తిరుగుబాట్లు అనేవి జరిగినాయి. ఈ పోరాటానికి కారణం కేవలం చారిత్రక అన్యాయం మాత్రమే కాదు. బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ భూభాగంలో దాదాపు 44% ఉంటుంది. ఇది సహజ వాయువు, రాగి, బంగారం లాంటి సహజ వనరులతో సమృద్ధిగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాగి, బంగారం నిల్వల్లో ఒకటైనటువంటి రికోడిక్ గనులు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. అయినా సరే బెలూచిస్తాన్ పాకిస్తాన్లోనే అత్యంత పేద, వెనుకబడిన ప్రావిన్స్గా మిగిలిపోయింది. అక్కడ ప్రజలకు కనీసం సౌకర్యాలైనటువంటి కరెంటు కానీ, స్వచ్ఛమైన నీళ్లు కానీ, తాగడానికి నీళ్లు కూడా అందట్లేదు అన్నటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. తమ వనరులను పంజాబ్ ప్రావిన్స్ దోచుకుంటుందని చెప్పి, తమకు దక్కాల్సినటువంటి వాటా ఇవ్వడం లేదని చెప్పేసి బలూచిస్తాన్ ప్రజలు దశాబ్దాలుగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఏంటంటే మహిళలు ఆయుధాలు పట్టడం అనేది టర్నింగ్ పాయింట్ అనమాట. దశాబ్దాలుగా సాగుతున్నటువంటి ఈ పోరాటం ఇటీవల కాలంలో ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి టర్నింగ్ తీసుకుందని చెప్పేసి అనొచ్చు. అదే మహిళలు కూడా ఆత్మాహుతి దళ సభ్యులుగా మారడం అనేది. ఏప్రిల్ 26, 2022న కరాచీ యూనివర్సిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ దగ్గర షారీ బలోచ్ అనే బెలూచిస్తాన్ మహిళ జరిపినటువంటి దాడిలో ఈ మార్పు అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది అనమాట. 2022లో స్టార్ట్ అయింది. 30 ఏళ్ల షారీ బలోచ్ ఒక సైన్స్ టీచర్. ఆమె ఇద్దరు పిల్లల తల్లి కూడా. జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి ఆమె ఎంఫిల్ చదువుతుంది అప్పుడు. ఆ టైంలో ఆమెది ఒక మధ్యతరగతి కుటుంబం ప్లస్ విద్యావంతుల కుటుంబం కూడా. ఆమె దాడికి ముందు రికార్డ్ చేసినటువంటి ఒక వీడియోలో ఏం చెప్పిందంటే, ఈ చర్య అనేది, నేను చేసినటువంటి ఇది సూసైడ్ చర్య అనేది మా ప్రజల గౌరవం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం చేసినటువంటి త్యాగం అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిందనమాట, ఆ మహిళ చెప్పిందనమాట. షారీ బలోచ్ దాడి ఒక ఆరంభం మాత్రమే అని చెప్పేసి, ఈ ధోరణి అనేది మరింత తీవ్రంగా దాల్చిందని చెప్పేసి ఈ మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలు అయితే మనకి రుజువు చేస్తున్నాయి అనమాట. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా విధ్వంసకరమైనటువంటి దాడులు చేస్తుంది. ఈ దాడులకు పాల్పడిన వాటిలలో 2 మహిళా ఆత్మాహుతి దళ సభ్యులు కూడా ఉన్నారని చెప్పి ప్రకటించారన్నమాట. మీరు నా పక్కన చూసినటువంటి ఫోటోలో ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరే అనమాట. ఈ దాడుల్లో దాదాపు 17 మంది భద్రతా సిబ్బందితో పాటు 50 మంది చనిపోయారు. దీని ఫలితంగా తీవ్రవాదులకు ఇప్పుడు పాకిస్తాన్ దళాలకు మధ్య దాదాపు 40 గంటల పాటు భీకర పోరాటం అయితే జరుగుతుంది. నేనైతే తీవ్రవాదులు అంటా కూడా తప్పే అనుకుంటున్నాను. నేనైతే వాళ్ళు బెలూచిస్తాన్ వాళ్ళు స్వాతంత్రవాదులు అని చెప్పేసి చెప్పుకోవాలి. వీళ్ళు చెప్తారు కదా జమ్మూ కాశ్మీర్కి వచ్చేసరికి ముజాహిద్దీన్ అని, అలానే మనం కూడా చెప్పాలి. దాడి చేసిన వాళ్ళల్లో ఒకరిని నుష్కి అనే ప్రాంతానికి చెందినటువంటి 24 ఏళ్ల అసిఫా మెంగల్గా గుర్తించారు. BLA చెప్తున్నటువంటి ప్రకారం ఏంటంటే, మెంగల్ తన 21వ పుట్టినరోజు నాడు గ్రూప్లో, అంటే 21 ఇయర్స్ అమ్మాయికి గ్రూప్లో, లేదా ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా ఉంటుందేమో, మజీద్ బ్రిగేడ్లో చేరి ఆత్మాహుతి బాంబర్గా మారిపోయిందట. ఆమె నుష్కీలోని ISI హెడ్ క్వార్టర్స్ మీద దాడికి పాల్పడింది.
మారింది. ఇది తిరుగుబాటు చరిత్రలోనే అత్యంత ఉన్నత స్థాయి మహిళ ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడుల్లో ఒకటిగా నిలిచిందనమాట. ఇక రెండో మహిళ దాడి చేసినటువంటి వ్యక్తి వివరాలు అయితే తెలియలేదు. కానీ ఆమె కూడా ఒక భారీ ఆయుధంతో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఆ క్లిప్లో ఆమె అధికారులు బలూచి మహిళల్ని అణిచివేస్తున్నారని చెప్పేసి ఆరోపించారు. ఇంకా శత్రువుల రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి ఆ బెలూచిస్తాన్ మహిళ సూసైడ్ ఉమెన్ బాంబర్ అయితే శపథం చేసింది. ఇంకా అసలు ఎందుకు ఇంత పెద్ద చదువులు చదువుకున్నటువంటి మహిళలు ఇంత తీవ్రమైనటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? దీని వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే ఎన్ఫోర్స్డ్ డిజపియరెన్సెస్ అంటారు. అంటే బలవంతపు అదృశ్యాలు అని చెప్పుకోవచ్చు తెలుగులోకి అయితే. బలూచిస్తాన్లో ఏం జరుగుతుందంటే జాతీయవాదులు కానీ విద్యార్థులు కానీ ఇట్లా రాజకీయంగా కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్ భద్రతా దళాలు ఎలాంటి చట్టపరమైనటువంటి ప్రక్రియ లేకుండా రహస్యంగా సీక్రెట్గా వాళ్ళని అపహరించేసి వాళ్ళని నిర్బంధించేస్తున్నట్టు హ్యూమన్ రైట్స్ వాచ్ కానీ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా దశాబ్దాలుగా ఆరోపణలు అయితే చేస్తున్నాయి. మనం ట్విట్టర్లో వాళ్ళ ఇది కూడా నేను చూస్తుంటాను, ఫాలో అవుతుంటాను నేను. వాళ్ళు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు, బెలూచిస్తాన్కి చెందిన వాళ్ళు. గత దశాబ్ద కాలంలో దాదాపు 10 ఏళ్ల కాలంలో వేల మంది బలూచి యువకులు ఇలా అదృశ్యమైపోయారు, కనిపించకుండా పోయారని చెప్పేసి బలూచి సంస్థలు అయితే చెప్తున్నాయి. వీళ్ళల్లో కొందరు నెలల తర్వాత ఏళ్ల తర్వాత చిత్రహింసలకు గురయ్యి శవాలుగా రోడ్ల పక్కన నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్నారట. దీన్ని కిల్ అండ్ డంప్ అనే పాలసీ అని పిలుస్తున్నారు. తమ తండ్రి, అన్న, తమ్ముడు, భర్త ఏమయ్యారో తెలియక, అసలు బతుకున్నారో లేదో తెలియక వేల కుటుంబాలలో మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారట. తమ వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ మహిళలు, పిల్లలు కానీ ఈ క్వెట్టా కానీ పాకిస్తాన్కి వచ్చేసి క్వెట్టా కానీ కరాచీ కానీ ఇస్లామాబాద్ కానీ ఈ స్ట్రీట్లో పాపం నెలల తరబడి నిరసనల ప్రదర్శనలు అడుక్కుంటూ పాపం నిరసనల ప్రదర్శనలు కూడా చేస్తున్నారట. ఈ అంతులేనటువంటి నిరీక్షణ, ఈ న్యాయ వ్యవస్థ అంతా పాకిస్తాన్లో న్యాయ వ్యవస్థ ఏముంది లేదు కానీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడం కానీ, తమ కుటుంబ సభ్యులు కోల్పోయిన దుఃఖం కానీ, అవమానం కానీ ఇవన్నీ కలిసి కొందరు మహిళలను ఇలా ప్రతీకార మార్గం వైపు సూసైడ్ బాంబర్లుగా మారేటువంటి పరిస్థితిని పురుగొల్పాయని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. శాంతియుత పోరాటం చేస్తే లాభం లేదు, అందుకే మా గొంతుని ప్రపంచానికి వినిపించాలంటే, మా ప్రజల కష్టాలు తెలియజేయాలంటే ఇంతకంటే మరొక మార్గం లేదు అని చెప్పేసి ఆ బెలూచిస్తాన్ మహిళలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. షారీ బలోచ్, ఆసిఫా మెంగల్ లాంటి మహిళలు ఈ రూట్ని ఎంచుకోవడం ఇక బెలూచిస్తాన్లో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది ప్రపంచానికి అయితే తెలియజేస్తుంది. ఇది కేవలం తీవ్రవాదం కాదు, అసలు వీళ్ళని తీవ్రవాదులు అనడానికి వీలే లేదు. అసలు దశాబ్దాలుగా అణచివేత చేస్తున్నారు. అన్యాయం, నిస్సహాయత, వీటన్నింటి నుంచి పుట్టినటువంటి ఒక సామాజిక విస్ఫోటనం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక పాకిస్తాన్కి ఇప్పుడు కొత్త సవాల్ అయితే ఎదురవుతుంది. బలూచి పోరాటంలో మహిళలు కూడా రావడం అనేది పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ సైన్యానికి కానీ ఒక ఊహించినటువంటి సవాల్ని అయితే విసిరిందని చెప్పుకోవాలి. ఇక ఇప్పటి వరకు కూడా వీళ్ళు నైతికత, వ్యూహాత్మక కూడా వాళ్ళ సవాల్ అయితే తెలిసింది. ఇప్పటిదాకా ఏంటంటే పాకిస్తాను బెలూచి తిరుగుబాటుదారులను ఎవరో ఈ చదువుకునే వాళ్ళు తీవ్రవాదులు అని చెప్పేసి చిత్రీకరిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ షారీ బలోచ్ కానీ ఆసిఫా మెంగల్ లాంటి ఇట్లాంటి పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి మహిళలు ఆత్మాహుతి దాడులకు పాల్పడటం అనేది ఆ పాకిస్తాన్ చేసినటువంటి పిచ్చివాదాన్ని బలహీనం చేసిందని చెప్పేసి అనుకోవచ్చు మనము. ఇక మహిళల మీద సైనిక చర్యలు తీసుకోవడం కానీ వాళ్ళని తీవ్రవాదులుగా ముద్రలేసి పాకిస్తాన్ ప్రభుత్వానికి అయితే అలా వేయడం అనేది అంతర్జాతీయంగా కూడా ఇబ్బందికరంగా అయితే మారింది. ఇది బలూచ్ ఉద్యమానికి నైతిక బలాన్ని, సానుభూతిని పెంచే అవకాశాలు అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటికే సానుభూతి వ్యక్తమవుతుంది. భారత్ని ఎన్నోసార్లు కోరారు వాళ్ళు సహాయం చేయమని చెప్పేసి, కానీ డైరెక్ట్గా చేయలేని పరిస్థితి, ఇండైరెక్ట్గా చేస్తున్నారేమో తెలియదు. కానీ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారిడార్ కూడా, సిపెక్ కూడా ఇది చాలా పెద్ద ముప్పుగా మారింది. బలూచి తిరుగుబాటుదారుల ప్రధాన లక్ష్యాల్లో ఒకటేంటంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారిడార్ ఉంది కదా, సిపెక్, అదనమాట. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా మా సహజ వనరులన్నీ సంపద అంతా దోచుకుపోతున్నారు, చైనా దోచుకుంటుందని చెప్పేసి, మాకు ఎట్లాంటి ప్రయోజనం లేదు అని చెప్పేసి బలూచ్ ప్రజలైతే ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. అందుకే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది కదా, BLA లాంటి సంస్థలు కూడా చైనా పౌరులను, ప్రాజెక్టులను వాళ్ళని లక్ష్యాన్ని చేసుకుని దాడులు అయితే చేస్తున్నాయి. కరాచీ యూనివర్సిటీలో చైనా ప్రొఫెసర్ల మీద జరిగినటువంటి దాడి కూడా ఇదే నిదర్శనం అని చెప్పుకోవాలి. ఈ దాడులు అయితే చైనాకైతే చాలా ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. తమ పౌరుల భద్రత మీద కానీ, తమ పెట్టుబడుల రక్షణ మీద కానీ చైనా ప్రభుత్వం ఈ పాకిస్తాన్ మీద అయితే ఒత్తిడి తీసుకొస్తుంది, మీరు ఎట్లయినా చేయాలి ఇది. అందుకని సైన్యంతో విరుచుకుపడుతున్నారు కానీ ఆ సైన్యాన్ని బలూచిస్తాన్ వాళ్ళు చంపేస్తున్నారు అనమాట. ఇక అంతర్జాతీయ దృష్టిలో కూడా వచ్చింది. ఒక మహిళ ఆత్మాహుతికి, దాడికి పాల్పడటం అనేది అంతర్జాతీయ మీడియాలో కూడా పెద్ద సంచలనం అయితే కలిగించింది. షారీ బలోచ్ దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా
బలూచిస్తాన్ సమస్య మీద మళ్ళీ చర్చ అయితే మొదలైంది. మహిళలు ఎందుకు ఈ దారి పడుతున్నారు అనేది ప్రశ్న అయితే వస్తుంది. పాకిస్తాన్ మానవ హక్కుల ఉల్లంఘన మీద కానీ, ముఖ్యంగా బలవంతపు అదృశ్యాలు, మనం అనుకున్న డిజపిరెన్స్ అని, అది కానీ వీటన్నిటి మీద దృష్టి కేంద్రీకరించేలా చేసింది. ఇది పాకిస్తాన్ అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, బెలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటం ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి దశకైతే చేరుకుందని చెప్పుకోవాలి. దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ అణిచివేత కానీ, వాళ్ళ వనరుల్ని, వాళ్ళ సహజ వనరులు అన్నింటినీ కూడా దోచుకొని పోవడం కానీ, ముఖ్యంగా తమ ఆప్తులను కోల్పోయినటువంటి వేల కుటుంబాల ఆవేదన కానీ ఇప్పుడు మహిళలను ఆయుధాలు పట్టేలాగా చేసింది. వాళ్ళు తమ ప్రాణాన్ని పణంగా పెట్టేసి తమ గొంతును ప్రపంచానికి వినిపించాలని చెప్పేసి ప్రయత్నం అయితే చేస్తున్నారు మహిళలంతా కూడా. ఇది కేవలం పాకిస్తాన్ అంతర్గత సమస్య మాత్రమే కాదు, మానవ హక్కులు, న్యాయము, ఒక జాతి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ప్రశ్న అని మనం చెప్పుకోవచ్చు. బలోచ్ మహిళలు తీసుకున్నటువంటి ఈ తీవ్రమైన నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వాళ్ళ చర్యలను సమర్థించవచ్చా, లేదా ఇది నిస్సహాయత నుంచి పుట్టినటువంటి తప్పనిసరి పరిస్థితుల ఫలితం అని చెప్పేసి మనం అనుకోవచ్చా? సెన్సిటివ్ ఇష్యూ మీద మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ డెప్త్ విశ్లేషణల కోసం అని చెప్పేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.